శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే 2 తమలపాకులు కర్పూరంతో ఇలా చేస్తే చాలు, ప్రతి ఒక్కరూ కూడా మీ మాట వింటూనే ఉంటారనమాట. ఎదుటి వాళ్ళు మీ మాట వినాలంటే 2 తమలపాకు కర్పూరంతో ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో కూడా అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే భర్త భార్య మాట వినకపోవడం, భార్య భర్త మాట వినకపోవడం, లేదంటే పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం, పనిచేసే చోట ఎదుటి వాళ్ళు మన మాట వినకపోవడం. ఇలా ప్రతి వారికి ఉన్న ప్రధానమైన సమస్య. ఎదుటి వాళ్ళు మనకు అనుకూలంగా లేకపోవడం, ఎదుటి వాళ్ళు మనకి అనుకూలంగా ప్రవర్తించకపోవడం, ఎదుటి వాళ్ళు మన మాట వినకపోవడం, మన వైపు అంటే లక్ష్య పెట్టకపోవడం, ఇది అందరికీ కూడా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. అయితే ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనకి అనుకూలంగా ఉండాలంటే, మనకి ప్రతి ఒక్క విషయంలో సహకరిస్తూ ఉండాలంటే, మనతో ఫ్రెండ్లీగా ఉండాలంటే, మనకి నచ్చినట్లుగా ఉండాలంటే 2 తమలపాకులు పచ్చకర్పూరంతో ఒక అద్భుతమైన పరిహారం పాటించాలి. ఈ పరిహారము మంగళవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. చాలా చాలా సులభమైన పరిహారం. ఈ పరిహారం ఏంటంటే, ఒక తమలపాకు మీ ఇంట్లో పూజ మందిరంలో దీపారాధన చేసిన తర్వాత ఈ ప్రదేశంలో ఉంచండి. దీపారాధన సమీపంలో భగవంతుడి ఫోటో దగ్గర ఒక తమలపాకును ఉంచండి. ఆ తమలపాకు మీద పచ్చకర్పూరం ఉంచండి. పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం కదా. పచ్చకర్పూరం ఉన్నప్పుడు ఆ పచ్చకర్పూరం అనేది ఎన్నో రకాల సమస్య అనేది పోగొడుతుంది. కాబట్టి తమలపాకు మీద పచ్చకర్పూరం పెట్టండి. ఆ పచ్చకర్పూరం అయితే ఇంకో తమలపాకు మీద ఉంచండి. 2 తమలపాకులు ఎలా ఉండాలంటే, తమలపాకు కాడలు 2 ఒకే వైపుకు రావాలి. తమలపాకు వైపు ఇంకొక తమలపాకు వచ్చి మధ్యలో పచ్చకర్పూరం అంటే ఈ పరిహారం పనిచేయదు. 2 కాడలు కూడా ఒకే వైపు ఉండేలా చూసుకోవాలి. మధ్యలో పచ్చకర్పూరం ఉండాలి. అలా ఉంచిన తర్వాత ఒక కాగితం తీసుకుని, ఆ కాగితంలో ఈ 2 తమలపాకు మధ్యలో పచ్చకర్పూరం ఉన్నది ఆ కాగితంలో అలా ఉంచి, ఆ కాగితం మడిచి వేసేయండి. కాగితం ఒక పొట్టల్లాగా కట్టండి. పొట్లాన్ని పూజా మందిరంలో అక్కడ ఉంచుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పుకోండి. పేర్లను చెప్పుకొని మాకు అంతా అనుకూలంగా ఉండాలి అనుకొని భగవంతుడికి హారతిచ్చి, ఆ పొట్లాన్ని మగవాళ్ళైతే పరసలో పెట్టుకోండి, ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి, పిల్లలైతే స్కూల్ బ్యాగ్లో పెట్టుకోండి. వారం రోజుల వరకు దాన్ని మార్చాల్సిన అవసరం అయితే లేదు. వారం రోజుల తర్వాత ఒకవేళ తమలపాకులు వాడిపోతే మళ్ళీ ఆ తమలపాకులు తీసేసి కొత్తగా పరిహారం చేసుకోవచ్చు. పాత తమలపాకులు మాత్రం డస్ట్బిన్లో ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. పాత తమలపాకులు ఎవరూ తొక్కని చోట లేదంటే చెట్టు మొదట్లో వేసేయాలి. ఒకవేళ పచ్చకర్పూరం డ్రై అయిపోతే పచ్చకర్పూరం కూడా మార్చుకోవచ్చు. అది కూడా చెట్టు దగ్గర వేయాలి. ఇలా ఎవరైతే 2 తమలపాకులు కాడలో ఒకే వైపు వచ్చేలా ఉండేటట్టుగా మధ్యలో పచ్చకర్పూరం ఉంచి వాడితో ఈ పేపర్ని మూట కట్టి ఆ పొట్లాన్ని దేవుడి దగ్గర ఉంచి సంకల్పాన్ని చెప్పుకుంటారో, వాళ్ళ పేర్లు చెప్పుకున్న తర్వాత పర్సులో కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైతే ఉంచుకుంటారో వాళ్ళకి ఎదుటి వారు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకవేళ వారంలోపైనా సరే తమలపాకులు వాడిపోతే కనుక మార్చేసి మళ్ళీ పరిహారం చేసుకోవచ్చు. తమలపాకులు కర్పూరం ఈ ప్రత్యేకమైన పరిహారం చేయండి. ఎదుటివారు మీ మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నమ్మకంతో చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.